హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 7 అయితే ప్రజెంట్గా జరుగుతుంది. నామినేషన్స్ అయితే హౌస్లో కంప్లీట్ అయ్యాయి అండ్ కెప్టెన్సీ టాస్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎలా ఉంది కెప్టెన్సీ టాస్క్ అండ్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉండే ఛాన్స్ ఉంది చూసే ముందు అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఎవరో గట్టిగా కామెంట్ చేయండి. సో ఆ నేమ్ ఉన్న కామెంట్స్కి లైక్ కూడా చేయండి. చూద్దాం ఎవరి ఫాలోయింగ్ ఎలా ఉందనేది మన కామెంట్ సెక్షన్లో రియల్గా కనిపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ పేట అని చెప్పి 2 టీమ్స్గా విడిపోయారు, రెడ్ అండ్ బ్లూ టీమ్. రెడ్ టీంలో అయితే దివ్య లీడర్ అండ్ కళ్యాణ్, ఎమాన్యుయల్, సాయి శ్రీనివాస్, తనుజ, సుమన్, రాము. అండ్ అదేవిధంగా బ్లూ టీంలో సంజన, డిమన్, గౌరవ్, రమ్య, మాధురి, నిఖిల్, ఆయేషా. సో వీళ్ళ మధ్య అయితే కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఫస్ట్ టాస్క్లో అయితే రెడ్ టీం గెలిచింది. ఇందులో గోలీ సోడా తాగడం అన్నమాట. ఇందులో ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అయితే గెలిచారు డిమాన్, పవన్ అండ్ రమ్య మీద. అండ్ సెకండ్ టాస్క్లో అయితే దొంగతనం చేయడం టాస్క్. ఇందులో మాధురి వర్సెస్ తనుజలో మాధురి అయితే గెలవడం జరిగింది. సో వీళ్ళు గెలిచినప్పుడల్లా వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి అండ్ చివరికి థర్స్డే నైట్ ఎవరి దగ్గర ఎక్కువగా మనీ ఉంటుందో వాళ్ళు కంటెండర్స్ అవుతారనమాట. సో ఇలా టాస్క్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్గా అయితే ఇద్దరు చెరో టాస్క్ గెలిచారు అండ్ ఓటింగ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది టాప్ 2 ఓటింగ్ పోల్, అంటే సెకండ్ ఓటింగ్ పోల్. ఫస్ట్ దాంట్లో కళ్యాణ్ కాస్త లీడింగ్లో ఉన్నాడు అండ్ ఇందులో తనుజ లీడింగ్లో ఉంది అండ్ సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళిద్దరే ఈ వీక్ ఇప్పటి వరకు అయితే టాప్ 2లో ఉన్నారు అండ్ ఓట్ బ్యాంక్ అయితే చాలా ఉంది వీళ్ళిద్దరికి. అండ్ ఆ తర్వాత దివ్య, భరణి వెళ్ళిపోయాక దివ్యకైతే కాస్త ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఆ తర్వాత సంజన ఉంది. సో ఈ నలుగురు కూడా ఈ వీక్ సేఫ్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ సంజన తర్వాత రాము రాథోడ్ ఉన్నాడు. సో రాము రాథోడ్కి ఒక సిల్లీ నామినేషన్ పడింది కాబట్టి ఇతడి ఓటింగ్ కూడా బాగానే వస్తుంది ఈసారి. ఆ తర్వాత రీతు చౌదరి అయితే కనిపిస్తుంది అండ్ ఆ తర్వాత శ్రీనివాస్ సాయి ఉన్నాడు అండ్ చివరికైతే రమ్య ఉంది ఈ పర్టికులర్ పోల్లో. సో శ్రీనివాస్ సాయి, రమ్య వీళ్ళిద్దరిట్లో ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే ప్రజెంట్గా కనిపిస్తుంది. సో ఇంకా చాలా ఉంది, టాస్క్లు ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి ఏదైనా ఎలిమినేషన్ మారుతుందా చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవి పొజిషన్స్ సెకండ్ పోల్లో.